తెలంగాణ ప్రభుత్వం రేపు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మిట నుంచి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. తొలి విడతగా 1 ఎకరం వరకు భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. దీనికోసం 3,590 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. 3 విడతల్లో కలిపి మొత్తంగా 9,000 కోట్ల రూపాయల మేర రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు పథకానికి సంబంధించి నూతన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం రేపు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మిట నుంచి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. తొలి విడతగా 1 ఎకరం భూమి వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. గుడ్ మార్నింగ్ శశిరేఖ. ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ఏదైతే ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ దాదాపుగా 62 ఎకరాల్లో 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఆయిల్ ఫ్యాక్టరీని ఆదివారం రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేవిధంగా 45 కోట్ల రూపాయలతో రిఫైనరీ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వము ఏదైతే తెలంగాణ రైతాంగం కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాను కూడా నిధులు కూడా 2వ విడత నిధులు కూడా విడుదల చేయనున్నారన్నట్టు కూడా సమాచారం. అయితే మొత్తానికైతే చూస్తుంటే 3వ విడతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. 3 విడతల్లో కలిపి మొత్తం 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టుగా సమాచారం. మొత్తానికైతే సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే అధికారులు చూస్తున్నారు. అంతేవిధంగా దాదాపుగా 60,000 నుంచి 90,000 మధ్యలో రైతులను అయితే ఈ యొక్క ప్రాంగణానికి తీసుకురానున్నట్టు కూడా ఆయిల్ ఫెడ్ అధికారులు కూడా తెలియజేశారు. శశిరేఖ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మల్లారెడ్డి.